Good morning, one and all. Welcome to Abhey Channel, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఎస్డిఎల్సిలోని టెస్టింగ్ ఫేస్. మీరు కానీ ఎస్డిఎల్సి యొక్క డెఫినేషన్ వీడియో మరియు ది ఫేస్ కన్నా ముందు ఉన్నటువంటి ఫేసెస్ యొక్క వీడియోస్ని చూడకపోతే ముందు ఆ వీడియోస్ని చూసి ఆ తర్వాత ఈ వీడియో కానీ చూస్తే మీకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. ఆ వీడియోస్ యొక్క లింక్స్ ఐకార్డ్ సెక్షన్లో పొందుపరిచి ఉన్నాయి. దయచేసి ఆ వీడియోస్ని చూసి ఈ వీడియోకి రాగలరని మేము కోరుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ టెస్టింగ్ ఫేస్. ఇది ఎస్డిఎల్సిలోని 4వ ఫేజ్. ఈ యొక్క ఫేజ్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ని టెస్టర్స్ అది సక్రమంగా పనిచేస్తుందో లేదో అని పరిశీలిస్తారు. మనం ఈ టెస్టింగ్ ఫేజ్ ముందు కోడింగ్ ఫేజ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ కోడింగ్ ఫేజ్లో డెవలపర్స్ ప్రాజెక్ట్ని మాడ్యూల్స్గా విభజించి ఒక్కొక్క మాడ్యూల్ని తయారు చేస్తారని మనం తెలుసుకున్నాం. ఈ యొక్క ఫేజ్లో మాడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే డెవలపర్స్ ఆ మాడ్యూల్ని డెవలప్ చేసిన తర్వాత, ఈ టెస్టింగ్ ఫేజ్లో టెస్టర్స్ ఆ యొక్క మాడ్యూల్ని టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ చేయడానికి టెస్టర్స్ టెస్ట్ కేసెస్ ద్వారా టెస్ట్ చేస్తారు. టెస్ట్ కేసెస్ అంటే క్లయింట్ ఇచ్చినటువంటి ఫంక్షనాలిటీస్ ఈ యొక్క మాడ్యూల్లో సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి మనం టెస్ట్ చేయడానికి కొన్ని క్రమ పద్ధతులను పాటించవలసి ఉంటుంది. ఆ సెట్ ఆఫ్ యాక్షన్స్ని, ఆ క్రమ పద్ధతుల్ని తెలియజేసేది ఈ యొక్క టెస్ట్ కేసెస్. ఈ పూర్తి వివరాలు మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ టెస్టర్స్ ఈ టెస్ట్ కేసెస్ ద్వారా ఆ మాడ్యూల్ని లేదా సాఫ్ట్వేర్ని పరిశీలించినప్పుడు కొన్ని ఇష్యూస్ అనేది టెస్టర్స్ కనిపెడతారు. అవి కనిపెట్టినప్పుడు డెవలపర్స్ టీమ్కి రైస్ చేస్తారు. ఈ ఇష్యూస్ ఎన్ని రకాలు ఉంటాయి, అది ఏ విధంగా టెస్ట్ మెయిల్ అనేది డెవలపర్స్ సెండ్ చేయాలనేది మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఈ టెస్టర్స్ మెయిల్ చేసిన తర్వాత ఆ మాడ్యూల్లో ఉన్న డిఫెక్ట్స్ డెవలపర్స్ రెక్టిఫై చేసి మళ్ళీ టెస్ట్ టీమ్ పంపిస్తారు. ఆ యొక్క మాడ్యూల్ని రీటెస్ట్ కూడా ఈ టెస్టింగ్ ఫేజ్లోనే చేస్తారు. ఈ యొక్క టెస్ట్ ఫేజ్లో ముఖ్యంగా టెస్టర్స్, డెవలపర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. దీని యొక్క అవుట్కమ్ డిఫెక్ట్స్ టెస్ట్ సమ్మరీ రిపోర్ట్ ఆర్ టెస్ట్ డాక్యుమెంట్. మీకు రోల్స్ ఇన్వాల్వ్ అని చెప్పినప్పుడు డెవలపర్స్ కూడా ఉంటారా టెస్ట్ ఫేజ్లో అని అనుమానం రావచ్చు. డెవలపర్స్ కూడా ఈ యొక్క టెస్ట్ ఫేజ్లో ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క టెస్ట్ ఫేజ్లో మనం 4 రకాల టెస్టింగ్ అనేది చేస్తాం. ఒకటి యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ అండ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అంటే ప్రతి లైన్ ఆఫ్ కోడ్ని వెరిఫై చేయాలి. అవి డెవలపర్స్ మాత్రమే చేస్తారు. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజిగ్నేషన్లో ఉన్న వ్యక్తి రాసిన కోడ్ని సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాన్ని టెస్ట్ చేసి ఏమన్నా బగ్స్ ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తారు. డెవలపర్ సైడ్ అంటే యూనిట్ టెస్టింగ్లో ఏమన్నా ఫంక్షనాలిటీస్ పనిచేయకపోతే, ఏమైనా ఎర్రర్స్ వస్తే దాన్ని గుర్తించి వాటిని బగ్స్గా పిలుస్తారు. అదే టెస్టింగ్ కనిపెడితే దాన్ని ఇష్యూస్ అంటారు. ఈ యొక్క బగ్ ఇష్యూస్, డిఫెక్ట్స్ మీద మరొక వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఆ తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రాజెక్ట్ని మాడ్యూల్స్గా విభజించి ఒక్కొక్క మాడ్యూల్ తయారు చేస్తారని ఆ ఒక్క మాడ్యూల్ ఇంకో మాడ్యూల్తో డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ మాడ్యూల్ పక్క మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యి, అంటే కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన ప్రాజెక్టు ఒక ప్రింట్అవుట్ని ఇవ్వవలసి ఉంటుంది. ఆ సందర్భంలో ఒక ప్రింటర్ అనే ఒక ఎక్స్టర్నల్ డివైస్తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఆ యొక్క ప్రింటర్తో అనుసంధానమయ్యి
దానికి తగ్గ ఫార్మాట్లో మనం అవుట్పుట్ దానికి ఇన్పుట్గా పంపించి ప్రింట్ ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ ఈ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో పరిశీలిస్తారు. అంతేకాకుండా మన తయారు చేసినటువంటి ప్రాజెక్టు నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇంకొక బ్యాక్ ఎండ్ ఒరాకిల్ డేటాబేస్ కానీ ఇంకో డేటాబేస్ కానీ అనుసంధానంగా పనిచేయాల్సి ఉంటుంది. అలాంటి అన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్లు చేస్తారు. ఈ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యొక్క పూర్తి వివరాలు ఒక వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఆ తర్వాత సిస్టమ్ టెస్టింగ్. ఈ టెస్టింగ్ యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత, అన్ని మాడ్యూల్స్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత, అన్ని ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత అసలు క్లయింట్ చెప్పినటువంటి ఫంక్షనాలిటీస్ అన్నీ ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేస్తారు. ఆ తర్వాత యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సిస్టమ్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత మనం క్లయింట్కి సబ్మిట్ చేసినప్పుడు ఎండ్ యూజర్ మరియు అంటే క్లయింట్ టెస్టర్స్ కలిసి ఈ టెస్టింగ్ చేస్తారు. ఈ యొక్క టెస్టింగ్ ద్వారా అసలు మన ప్రాజెక్టు క్లయింట్ ఇచ్చినటువంటి ఫంక్షనాలిటీస్ని అన్నీ అమలుపరుస్తుందా లేదా, అంతా వ్యాలిడేట్ అవుతుందా లేదా అని పరిశీలిస్తారు. ఈ విధంగా ఈ టెస్టింగ్ ఫేజ్ కూడా కోడింగ్ ఫేజ్ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఫేజ్. మనం టెస్టర్స్ ఎక్కువగా ఈ యొక్క టెస్టింగ్ ఫేజ్లోనే ఇంపార్టెంట్ రూల్ అనేది ప్లే చేస్తారు. టెస్టింగ్ పాయింట్. Friends, please click on like and subscribe button to get notification from us. And also, please share this channel to your friends who are eager to learn testing concepts. ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు, చేస్తూ ఉన్నందుకు, చేయబోతున్నందుకు చాలా కృతజ్ఞతలు.